ఉత్తరగీత అర్జున ఉవాచ 3వ శ్లోకము. నిర్గుణం పరమం జ్యోతి అప్రమేయం అనుత్తమం ఆద్యంతరహితం సూక్ష్మం శివం అద్వైతం అవ్యయం. ఆ బ్రహ్మం ఎలా ఉన్నది అని చెప్పనంటే నిర్గుణం, గుణరహితమై ఉన్నటువంటి యొక్క స్వరూపము. ఈ విశ్వంలో అన్నీ కూడా గుణసహితములై ఉంటాయి. గుణరహితమై ఉన్నది ఒక పరబ్రహ్మం మాత్రమే. విశ్వ పదార్థాలన్నీ కూడా గుణసహితములై ఉన్నాయి. గుణములంటే సాత్విక, రాజసిక, తామసిక 3 గుణాలు. ఈ 3 గుణాలు లేకుండా ఏ పదార్థము ఉండదు. కొన్ని పదార్థాలు సాత్వికం అధిక శాతములో ఉండే పదార్థాలు కొన్ని ఉంటాయి. రజస్సు అధిక శాతములో ఉన్న పదార్థాలు కొన్ని ఉంటాయి. తమస్సు అధిక శాతములో ఉన్న పదార్థాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రకారముగా విశ్వమంతా కూడా త్రిగుణాత్మికము. ప్రకృతి సత్వగుణము, కురు రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణములతో నిండి ఉన్నటువంటిది జగత్తంతా కూడా. అట్లనే దేవతలు కూడా సాత్విక సంపన్నమై ఉన్న దేవతలు ఉంటారు, రజస్సు యొక్క సంబంధమై ఉన్న దేవతలు ఉంటారు, తమస్సు యొక్క సంబంధమై ఉన్న దేవతలు ఉంటారు. విష్ణువు మొదలగు అందరూ కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క దేవతలు. అందువల్ల మనం గృహములలో చక్కగా వారిని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటాం. శివుని ఆరాధిస్తాము, విష్ణువుని ఆరాధిస్తాము, అమ్మవారిని ఆరాధిస్తాం, ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం. ఇట్లా ఇండ్లలో ఆయా దేవతలని చక్కగా దేవతార్చన రూపకంగా ఆరాధించుకునే విధానం ఉంటుంది. రజో సంబంధమై ఉన్న దేవతలు కొంతమంది ఉంటారు. వారు గ్రామ దేవతలుగా కొలవబడతారు. గంగానమ్మ, పోలేరమ్మ, నౌకలమ్మ, పోతరాజు ఇలాంటివన్నీ కూడా. అక్కడ నివేదనలన్నీ కూడా కోళ్ళు, యాట్లకి తెగిపడే వ్యవహారంగా ఉంటుంది అక్కడ. రజో సంబంధ వ్యవహారం. ఇక తామసిక సంబంధ దేవతా స్వరూపాలు అని చెప్పనంటే అవి భూత ప్రేత పిశాచాలుగా ఉన్నటువంటి అన్నమాట. అవన్నిటిని కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారు. అభిచార హోమాలు అని చెప్పని అంటారు. వాళ్ళు అలాంటి వాటిని ఆశ్రయించి పూజ చేసే విధానాలు ఉంటాయి. ఇట్లాగా గుణాలు లేకుండా ఎవరూ లేరు. దేవతలకు కూడా గుణ సహితములై ఉంటారు. సాత్విక ప్రధానముగా ఉన్న దేవత విష్ణువు, రజస్సు ప్రధానముగా ఉన్న దేవత బ్రహ్మ, తమస్సు ప్రధానముగా ఉన్నటువంటి దేవత రుద్రుడు అని చెప్పేసి. అంటే ఇక్కడ వాళ్ళు కూడా గుణాలతో ఉన్నారే, మరి మేము గుణాలతో ఉన్నాం కదా అని చెప్పి అనుకోవచ్చు. అయితే వారు గుణాలని వాడుకుంటారు. సాత్వికమును ప్రధానముగా పెట్టుకుని విష్ణువు ఆ సాత్వికముతో పోషణ విధానాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. రజోగుణాన్ని ఉపకరణంగా తీసుకుని దాంతో ఆయన నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుల వారు. తమస్సును ఉపకరణముగా తీసుకుని రుద్రుడు లయ విధానాన్ని ఆయన చేస్తూ ఉంటాడు. అందుచేత గుణములు ఉన్నాయి అని చెప్పినట్టు గుణాలకు బద్ధులై ఉండడం కాదు, గుణాలను స్వాధీనం చేసుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళు దివ్యమూర్తులు కాబట్టి నిరంతరముగా బ్రహ్మావలోకనం చేస్తూ బ్రహ్మానందముతో ఉండేటువంటి వారు కాబట్టి వాళ్ళు గుణబద్ధులుగా భావించకూడదు. గుణములను వాడుకుంటారు. కాబట్టి గుణబద్ధులై ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఈ జీవులందరూ కూడా గుణాలకు లోబడి ఉంటారు. ఆ గుణాలు తిప్పుతూ ఉంటాయి వీళ్ళని. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, సాత్విక గుణం ప్రకోపించినప్పుడు జాగ్రత్త అవస్థలో వ్యవహారం చేస్తాం. అది రజోగుణం ప్రకోపించింది అనుకోండి, ఆ స్వప్నావస్థలో వ్యవహారం చేస్తాం. అదే తమస్సు ప్రకోపించింది అనుకోండి, సుషుప్త అవస్థలో నిద్రపోతూ ఉంటాం. అయితే ఈ 3 గుణాలు వ్యవహారంలో కూడా ఉంటాయి. సాత్వికం గనక మరి దాని వ్యవహారంగా ఉన్నట్లయితే నిర్మలము, నిశ్చలము, ప్రశాంతత, మంచి మాట, మంచి వ్యవహారం అన్నీ కూడా చాలా చక్కగా ఆనందకరంగా సంతోషంగా జరిగే విధానంగా ఉంటాయి. సాత్వికం గనక వ్యవహార యోగ్యంగా ఉన్నట్లయితే. అదే మళ్ళా రజస్సు గనక ప్రకోపించిందనుకో, ఈ కోపతాపాలతో, ఆవేశాలతో, ఉద్వేగాలతో కొట్టడము, తనటము ఇవన్నీ కూడా ఈ వ్యవహారం అంతా వచ్చేస్తుంది అక్కడిక. ఇక తమస్సు ప్రకోపించిందనుకోండి, ఇక మారణ హోమం ఈ విధంగా చేసే విధానాలు లోకంలో చాలామంది సాత్వికం ప్రధానముగా ఉండే మనుషులు ఉన్నారు. రజస్సే ప్రధానముగా ఉండే మనుషులు ఉన్నారు. తమస్సు ప్రధానముగా ఉన్న మానవులు ఉన్నారు. అయితే 3 గుణాలు ఉంటాయి. సాత్వికం ఉన్నా కానీ రజస్సు, తమస్సు గౌణంగా ఉంటాయి. రజస్సు ప్రధానముగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రజస్సుతో వ్యవహరిస్తూ ఉంటారు. సాత్వికం, తామసికం గౌణంగా ఉండి వ్యవహారం చేస్తూ ఉంటాయి. ఇక తామసికం ప్రధానముగా ఉన్నటువంటి వాళ్ళు
ఓకే. ఈ రజస్సు సాత్వికం రెండు కూడా గౌణంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వ్యవహారాలన్నీ కూడా గుణాలను బట్టే ఉంటుంది. గుణ ప్రవృద్ధ అంటుంది గీత 15వ అధ్యాయం. గుణ ప్రవృద్ధ, గుణాలను బట్టే ప్రవర్ధమానములుగా లోకంలో మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి గుణాలు లేకుండా విశ్వంలో ఏది లేదు. ఏ పదార్థమన్నా తీసుకో గుణ సహితమై ఉంటాయన్నమాట. అందుచేత ఇప్పుడు కూడా చూడండి, సాత్విక సంబంధమై ఉన్న పదార్థాలు తినేవాళ్ళు సాత్విక గుణాన్ని పెంచుకునే అవకాశాలు ఏర్పడతాయి. రజోగుణాత్మిక ప్రధానముగా ఉన్న పదార్థాలు భుజించేవారు రజస్సు పెరిగే అవకాశాలు ఉంటాయి. తమస్సు సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారాలు భుజించేవాళ్ళు తామసిక సంబంధ స్వభావాలుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధముగా ఈ గుణముల వ్యవహారం అంతా కూడా ఈ జీవ సముదాయమునందు ఉంటుంది, ప్రకృతి యందు ఉంటుంది. బ్రహ్మమునందు ఏ గుణము కూడా లేదు. నిర్గుణుడు, గుణాతీతుడు అని చెప్పనంటారు. అందువల్ల మరి ఎవరైనా మోక్షాన్ని పొందే ఉద్దేశం ఉన్నట్లయితే ఆ గుణాతీతత్వాన్ని పొందగలిగితే దాన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు. చూడండి, భగవద్గీతలో కూడా 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏంటంటే 15వ అధ్యాయం. 14 గుణాలు, 15 పురుషోత్తమ ప్రాప్తి. అంటే అర్థం ఏంటి? గుణాలు దాటావు అంటే ఉండేది పురుషోత్తమ ప్రాప్తి స్థితి అన్నమాట. అందువల్ల యోగ సమాధి అనేది ఏమిటంటే అది కేవలం గుణాతీతత్వము, అది బ్రాహ్మీ సంబంధ అనుభవము అని చెప్పిన అర్థం. అందుచేత బ్రహ్మము అని చెప్పాల్సి వచ్చినప్పుడు గుణాతీతుడు, బ్రహ్మమునందు గుణాలు లేవు, ప్రకృతి యందు మాత్రమే గుణాలు ఉంటాయి. ఆ ప్రకృతిలో నివసించే జీవులకు గుణాలు ఉంటాయి. కనుక విశ్వంలో బ్రహ్మము కంటే ఇతరముగా ఉన్నటువంటి ఏవైనా కానీ కాక, దేవతలు కానీ ఎవరైనా కానీ కాక, అందరూ కూడా అన్నీ కూడా గుణములతో మిళితమై ఉన్నటువంటి గుణాతీతమై ఉన్నటువంటి వస్తువుగా చెప్పాల్సి వస్తే బ్రహ్మమును చెప్పాల్సి వస్తుంది. నిర్గుణం పరమం జ్యోతి. ఆ బ్రహ్మం ఎట్లా ఉందని చెప్పానంటే పరమం శ్రేష్టమగు జ్యోతి, జ్యోతి అన్నారు. జ్యోతి ఏం చెప్పానంటే ప్రకాశమానమై ఉన్న విధానము. జ్యోతిషామపి తజ్జ్యోతి అంటుంది గీత. జ్యోతిషాం సమస్త జ్యోతులకు కూడా అది జ్యోతి అని చెప్పనన్నారు. జ్యోతి అంటే ఏమిటి? అంధకారాన్ని పోగొట్టి వస్తు జ్ఞానాన్ని తెలియజేసే విధానము జ్యోతి కింద మనం చెప్తూ ఉంటాం. మన ఇంట్లో కనుక దీపం వెలిగించినట్లయితే అంధకారం దూరం అవుతుంది, దగ్గరలో ఉన్న వస్తువులన్నీ కూడా తెలియబడతాయి. కనుక తెలియజేసే విధానం జ్యోతి అని చెప్పేసి, అట్లా మన శరీరంలో తెలియజేసే విధానముగా ఉన్నటువంటి జ్యోతులు ఉన్నాయి. ఇప్పుడు నేత్రేంద్రియం జ్యోతి, అది ఆ దృశ్యాలని ప్రకాశింపజేస్తూ ఉన్నది. శ్రోత్రేంద్రియం ఒక జ్యోతి, అది శబ్దాలని తెలియజేస్తూ ఉన్నది. అట్లనే జిహ్వేంద్రియం ఒక జ్యోతి, అది రసాలను తెలియజేస్తూ ఉన్నది, ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, రసాలు అంటే షడ్ రసాలు అంటాం. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం. తీపి, పులుపు, ఉప్పు, తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, 6 అన్నమాట షడ్ రసాలు. కాబట్టి మరి వాటిలను డివైడ్ చేసే విధానం ఏంటి అక్కడ అంటే జిహ్వేంద్రియం యొక్క జ్యోతి, ఆ జ్యోతి ప్రకాశంలో ఇది తీపి, ఇది పులుపు, ఇది వగరు, ఇది చేదు, ఇది చెప్పని మనం చెప్పగలుగుతూ ఉన్నాం అని చెప్పనంటే ఆయా స్వరూపాలను ప్రకాశింపజేయగలిగేటువంటి యొక్క జ్యోతిత్వం దాని ఎంత ఉందన్నమాట. ఇట్లాగా ఇవన్నీ కూడా జ్యోతులే. ఈ జ్యోతుల యొక్క విధానాలలో మనం తెలియనితనమగు దాన్ని పోగొట్టుకుని తెలిసినతనాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి యొక్క అన్ని ఇంద్రియాలు కూడా జ్యోతులుగా చెప్పినట్లయితే జ్యోతిషామపి తత్తు జ్యోతి, అన్ని జ్యోతులకు మూల జ్యోతి ఉన్నది ఏమిటంటే బ్రహ్మము. అనగా బ్రహ్మము యొక్క స్వప్రకాశత్వములో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏ ప్రకారముగా చంద్రుని యొక్క సూర్యుని యొక్క ఆశ్రయంలో ఉండి చంద్రాదులు ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు కానీ భూమి కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అప్రకాశకములుగా ఉన్నాయి. కాబట్టి వాటిని గ్రహము అన్నారు. గృహు ఆదానే అనగా సూర్యప్రకాశం తీసుకుని ప్రకాశించేవిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటామంటే గ్రహములు అని చెప్పనన్నాం. మరి సూర్యుడు అది నక్షత్రం, స్వప్రకాశముగా ఉండేన్ని నక్షత్రాలుగా చెప్తాం అన్నమాట. అవి మండుతూ ఉన్నాయి, బాగా 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 మండుతూ ఉన్నాయి, ప్రకాశమానముగా ఉన్నాయి. ఆ సూర్యుని యొక్క తేజస్సును తీసుకుని ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నటువంటి అన్నమాట. అట్లాగా బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి, ఇంద్రియాలన్నీ కూడా. అందువల్ల ఆత్మ జ్యోతిగా ఇక్కడ చెప్పుకొచ్చారు. జ్యోతి అంటే దీపంలా గెలిగేదా అని చెప్పనే భావాలకు పోమాకండి. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసేటువంటి వాళ్ళు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం,
జ్యోతి దర్శనం కాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా కొంచెం అపోహలలో ఉన్నటువంటి విధానాలు. ఈ విషయాలు కొంచెం బాగా అవగాహన చేసుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ జ్యోతి అనేటువంటి యొక్క భావం చెప్పడం ఏంటని చెప్పానంటే ప్రకాశమానము. ఎట్లా జ్యోతి ప్రకాశమానమై ఉన్నదో అట్లా బ్రహ్మము కూడా ప్రకాశమానమై ఉన్నది. తనను తాను ప్రకాశింపజేసుకుంటూ అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేదిగా ఉన్నది. కాబట్టి బ్రహ్మమును జ్యోతి అనేటువంటి భావనగా చెప్పటం జరుగుతూ ఉన్నది. పరమం జ్యోతి అప్రమేయం అనుత్తమం. అప్రమేయం ప్రమేయము. ప్రమా అంటే విషయమును ప్రమా అని చెప్పని అంటారు. ప్రమాకరణం ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, వస్తు సంబంధ జ్ఞానం కలగటాన్ని ప్రమా అని చెప్పని అంటారు. అనగా మన అంతఃకరణం నేత్రేంద్రియ ద్వారము గుండగా బయటికి పోయి దృశ్యం దాకా పోయినప్పుడు ఆ వస్తువు జ్ఞానం కలుగుతుంది. దానికి అంతఃకరణ వృత్తి నేత్రేంద్రియ ద్వారము గుండగా బయటికి పోతుంది. బయట ఉన్న ఆవరణం భంగం చేసుకుని వస్తువు దాకా పోయినప్పుడు మనకు ఆ వస్తువు యొక్క సంబంధ జ్ఞానం కలుగుతుంది. ఇది సెల్ ఫోను, ఇది టీవీ, ఇట్లాగా అనేక వస్తువులు లోకంలో ఉన్నాయి కదా. ఆ వస్తు సంబంధ జ్ఞానం కలగాలంటే మన అంతఃకరణం నేత్రేంద్రియ ద్వారము గుండగా బయటికి పోవాల్సి ఉంటుంది. ఈ విధముగా బయటికి పోయి ఆ వస్తువు యొక్క సంబంధ జ్ఞానాన్ని పొందటాన్ని ప్రమా అని చెప్పని అంటారు. ఆ ప్రమా అనే దానికి కారణం ప్రమాణం నేత్రేంద్రియం. కాబట్టి నేత్రేంద్రియం ద్వారా దృశ్య సంబంధ సంబంధ జ్ఞానాలు పొందుతూ ఉన్నాం. అట్లనే శ్రోత్రేంద్రియ ద్వారము గుండగా బయటికి పయనించి బయట ఉన్నటువంటి శబ్దాదుల సంబంధ అర్థ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. అట్లాగే జహ్వేంద్రియ ద్వారము గుండగా పోయి రసాదులు అనబడేటువంటి యొక్క ప్రమాజ్ఞానం పొందుతూ ఉన్నాం. ఈ ప్రకారముగా పంచేంద్రియముల ద్వారము గుండగా మరి అంతఃకరణం పైనుంచి బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి ప్రమలు, ఆ ప్రమా సంబంధ జ్ఞానం పొందటం అవుతుంది. దాన్ని ప్రమావృత్తి అని చెప్పని అంటారు. విశ్వం మొత్తం ప్రమలే. ప్రమ అంటే జ్ఞానం. ఏమి మనకి అంతఃకరణము నేత్రేంద్రియ ద్వారము గుండగా ప్రయాణం చేయకపోతే మాత్రం మనకు బయట ఉన్నటువంటి యొక్క వస్తువు జ్ఞానం కలిగే అవకాశం లేదు. ఒక వ్యక్తి అంధుడు, మనకు కళ్ళు పనిచేయట్లేదు. మనస్సు అయితే ఉన్నది, కానీ గోళకం పనిచేయకపోవడం కారణముగా అది నేత్రేంద్రియం గుండగా బయటికి పోయే అవకాశాలు లేవు. మరి నేత్రేంద్రియం అది కుంటుపడింది కదా, చెడిపోయింది కదా. అందువల్ల మరి అక్కడ ద్వారం లేకపోవటం కారణంగా అది బయట ఉన్నటువంటి యొక్క దృశ్యముల యొక్క సంబంధమై ఉన్న ప్రమా సంబంధ జ్ఞానం కలిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కొంతమందికి చెవులు సరిగ్గా పనిచేయ వాళ్ళకి, కాబట్టి అందుచేత అది చెడిపోయింది. కాబట్టి యంత్రం అంతఃకరణం ఉన్నప్పటికీ కూడా అది శ్రోత్రేంద్రియం గుండగా బయటికి పోయే విధానం లేదు. కాబట్టి శబ్దముల యొక్క సంబంధ జ్ఞానం కలగదు. శబ్దాలు చాలా ఉన్నాయి, అనేక శబ్దాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సంబంధ శబ్దాలు ఉన్నాయి, సైన్స్ సంబంధ శబ్దాలు ఉన్నాయి. లోకంలో అన్ని శబ్దజాలమే. కాబట్టి శబ్దజాలం మహారణ్యం. అలాంటి ఆ యొక్క శబ్దముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థాలు తెలుసుకునే అవకాశం లేదు అంతఃకరణానికి. అంతఃకరణం మనసు ఉన్నది, కానీ గోళకం లేదు కదా. కాబట్టి శబ్ద సంబంధ జ్ఞానం కలిగే అవకాశాలు లేవు. ఈ ప్రకారముగా ఏ ఇంద్రియం గనక లేకపోయిందా అంటే ఆ ఇంద్రియం యొక్క సంబంధ ప్రమాజ్ఞానం కలిగే అవకాశం లేదు. ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు, చక్కగా పదార్థాలు బ్రహ్మాండంగా రుచికరంగా చేస్తారు, కానీ చేసినా కానీ కొంతమందికి అవి నచ్చవు. వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు, తూతూ అని ఊచేస్తూ ఉంటారు. ఏం చేసావు అంటే సరిగ్గా లేదని చెప్పని అంటూ ఉంటారు. అయితే పదార్థాలు అయితే బాగా చేశారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క నాలుక యందు ఉన్నటువంటి యొక్క ఆ జహ్వేంద్రియం మొద్దుబారిపోయింది. వాళ్ళు నవ్వులేటువంటి యొక్క తమాకులు కానీ, వక్కలు కానీ, ఇంకా పొగాకు కానీ, గుటకాలు కానీ, ఇలా నానా రకాలై ఉన్నటువంటివన్నిటినీ కూడా తినటం కారణంగా ఆ నాలుక మీద బాగా అది పెరిగిపోయి అనగా నాలుక సంబంధమై ఉన్న గోళాన్ని చెడగొట్టే విధానం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ నాలుక రసాన్ని గుర్తించేదాకా మనస్సు పోలేకపోతా ఉంది. ఆవరణం వచ్చేసింది నాలుకకు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఏం చేయటం నీ వంట అని చెప్పి అంటూ ఉంటారు. వంట అయితే బాగా చేశారు, కానీ వాడి నాలుక అట్లా తయారైపోయిందే నానా రకాలు తినటం కారణంగా. అందుచేత ఈ ప్రకారముగా ఆ జహ్వేంద్రియం ద్వారం గుండగా బయటికి పోయి రసాలని ఆస్వాదించే అవకాశాలు ఉండవు అన్నమాట, ఆవరణం ఉండటం కారణంగా. ఇప్పుడు కొంతమందికి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు పదార్థం తిన్నా కానీ చేదుగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటని చెప్పానంటే ఆడ ఉన్నటువంటి యొక్క ఆ జర దోష
ఆ ఆవరణం కారణంగా ఆ పదార్థం యొక్క యథాతథంగా గుర్తించే అవకాశం లేకుండా పోతుంది. ఈ ప్రకారముగా ఆ వస్తు సంబంధ జ్ఞానాన్ని పొందటాన్నే ప్రమా అని చెప్పని అంటారు. ఈ ప్రకారముగా పంచేంద్రియముల ద్వారము ఉండగా మనం బయట ఉన్నటువంటి యొక్క విషయాల వాటి విధానాలని ఇంద్రియాల యొక్క సామర్థ్యంతో గుర్తిస్తూ ఉంటాం. ఒకవేళ ఇంద్రియముల యొక్క సామర్థ్యం కుంటుపడిందా అని చెప్పనంటే మనకు అవి మరి భ్రాంతి కలగజేసేటువంటివిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మందాంధకారం ఉందనుకోండి, ఆ మందాంధకారం ఉన్నప్పుడు ఎదురుగా వస్తువు ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువు యొక్క జ్ఞానం పూర్తిగా కలిగే అవకాశాలు. ఆడేదో ఒక వస్తువు ఉన్నది, బారుగా పడి ఉన్నది, ఏమిటబ్బా బారుగా పడి ఉన్నది అనే సందేహం కలిగే అవకాశాలు ఏర్పడతాయి. ఆ సందేహాన్ని బట్టి ఏమవుతుంది, వాటి మనసు లోపల భయానక వాతావరణం ఏర్పడుతుంది. గతంలో పాము పోవటం చూశాడు కాబట్టి సంబంధ ముద్ర మనసులో పడింది కాబట్టి ఇది పామై ఉండును, బారుగా ఉన్నది కాబట్టి పామై ఉండును, మనం దగ్గరికి పోయామా ప్రమాదం వచ్చి పడుతుంది అనే భావాలుగా మనసులో క్షోభ ఏర్పడ్డప్పుడు వానికి ఆ భ్రమ విధానాలలో ఆ యొక్క ఆ సామాన్యాంశమునందు వానికి సర్పం యొక్క భ్రాంతి కలిగే అవకాశము ఏర్పడుతుంది. కనుక ఇంద్రియముల యొక్క సామర్థ్యం లేకపోవటం కారణముగా, ఎందువల్ల సామర్థ్యం లేకుండా పోయిందని చెప్పానంటే ఆవరణం. ఏమిటి ఆవరణం అంటే అంధకారం, అది మందాంధకారం. బాగా చీకటి అయితే మనకు సమస్య లేదు, అక్కడ ఏముందో తెలియదుగా వెళ్ళిపోతాం. బాగా పగలైతే మనకు వస్తు జ్ఞానం కలుగుతుంది కాబట్టి సందేహం కలిగే అవకాశాలు. అటు చీకటి కాక ఇటు పగలు కాక మధ్యస్థముగా సంధ్యా సమయంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ వస్తువుల యందు ఒక భ్రమ కలిగే అవకాశము ఏర్పడుతుంది. కనుక మన యొక్క ఇంద్రియం సామర్థ్యాన్ని కోల్పోతుంది అక్కడ ఆవరణం కారణముగా. ఏదైనా మనకి ఒక లైటు వేసినట్లయితే ఆ ప్రకాశం యొక్క విధానంలో మన అంధకారాన్ని దూరం చేస్తాం కాబట్టి అంతఃకరణం సామర్థ్యం పెరిగి నేత్రేంద్రియ సామర్థ్యం పెరిగి ఆ ఎదురుగా ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించే అవకాశము ఏర్పడుతుంది. అందువల్ల ఇంద్రియములలో సామర్థ్యాన్ని పెంచుతాం మనం. చూడండి, మన ఎదురుగా పరమాణువులు ఉన్నాయి లేవా అడిగితే మరి లేవని చెప్పని అంటామా, ఉన్నాయని చెప్పి అంటామా? సాధారణంగా మనం చెప్పే మాట ఉన్నాయండి అంటాం. నువ్వు ఉన్నాయి అని చెప్పి అంటున్నావు అంటే మరి చూసావా నువ్వు ఎప్పుడైనా అని చెప్పని అడుగుతాడు అతను. నేను చూడలేదని అంటాను. కనుక ఒక వైజ్ఞానికంగా మనం ఇని ఉన్నాం కాబట్టి అంతా చుట్టూ పరమాణువులు ఉన్నాయనేటువంటి యొక్క మాట మనకి ఒక నిర్ధారణ, ఒక మనస్సులో నిశ్చయభావం ఏర్పడింది అన్నమాట. అంటే అనుభవపూర్వకంగా వచ్చింది కాదు, ఈ విని 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 వచ్చినటువంటి భావం అన్నమాట. అయితే ఇక్కడ అణువులు ఉన్నాయి అనే విషయంగా మనం గుర్తించాలంటే అటు గుర్తిస్తాం. ప్రస్తుతమా నేత్రేంద్రియం నందు ఆ సామర్థ్యం లేదు కాబట్టి ఏం చేస్తామంటే దానికి మైక్రోస్కోప్ అనేటువంటి యంత్రం పెడతాం. దాని యొక్క సహాయముతో దాని యొక్క శక్తితో మనం ఎంతో సూక్ష్మముగా ఉన్నటువంటి పరమాణువులు కూడా చూసే అవకాశం అక్కడ మనకి ఏర్పడుతుంది. అది ప్రమా జ్ఞానం. ఆ పరమాణువుల యొక్క సంబంధ జ్ఞానం కలుగుతుంది మనకు అక్కడ. అందుచేత జ్ఞానం కలగజేసే సామర్థ్యం ఇంద్రియమునందు ఉన్నది. కానీ ఒక్కోసారి ఆ ఇంద్రియములో మందాత్వం ఏర్పడ్డప్పుడు మనం దాన్ని దర్శించే అవకాశాలు ఉండవు. ఇప్పుడు వయసు పైబడ్డప్పుడు నేత్రంలో కొంచెం పొరలు కమ్మటం కారణంగా ఎదురుగా ఉన్న వస్తువు శుద్ధం కనబడే అవకాశాలు ఉండవు. అదే కనుక ఆపరేషన్ చేసి కనుక పొరలు తీసేసినట్లయితే మళ్ళీ చూపు బాగా బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. లేదా కొంచెం అద్దాలు మంచిగా వేసుకున్నట్లయితే కూడా మనం ఆ వస్తు జ్ఞానం పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రకారముగా లోకములో ఉన్నటువంటి యొక్క వస్తు సముదాయాన్ని మనం ఇంద్రియముల సహకారముతో వాటి సంబంధ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం కాబట్టి ఆ పొందటాన్ని ప్రమా జ్ఞానము అని చెప్పని అంటారు. ఇవన్నీ ప్రమలే, విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ప్రమలే. అది ఇంద్రియాలకు తెలియబడేటువంటివిగా ఉంటాయన్నమాట. ఇంద్రియములు కనుక లేకపోతే విశ్వంలో ఏమన్నా ఎవరికేం తెలియదు. శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణం 5 ఇంద్రియాలు లేకపోతే మాత్రం ఒక మొద్దులాగా పడి ఉండటమే తప్ప మనకి ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞాన సంబంధముగా ఏది కలిగే అవకాశాలు ఉండవు. ఇంద్రియములు అనబడేటువంటి ఏమిటంటే అజ్ఞాతార్థములను జ్ఞాతము చేసి చూపించే విధానము ఇంద్రియాలయందు ఉంటుంది. అందుచేత అజ్ఞాతములంటే విశ్వంలో ఉన్నటువంటివన్నీ అజ్ఞాతములే. చాలా ఉన్నాయి, మనకు తెలిసి కొన్నే ఉన్నాయి, ఎన్నో లేవు. కొన్నే ఉన్నాయి, తెలియకుండా ఉన్నటువంటి ఇంకెన్నో ఉన్నాయి. అరణ్యాలలో ఎన్నో ఉన్నాయి, సముద్రాలలో ఎన్నో ఉన్నాయి, ఖగోళ ఆకాశంలో ఎన్నో ఉన్నాయి, భూగర్భాలలో ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసిన దీంట్లో ఏమాత్రం చెప్పండి. ఏదో మనకి మన పరిధిలో ఉన్నటువంటి యొక్క వాట్ల విధానాలు తెలుసుకుంటూ ఉన్నాం తప్ప అవి కూడా సమగ్రంగా తెలిసి లేదు. మన అవసరం మేరకు తెలిసి వ్యవహారం చేసుకుంటున్నాం అంతే అన్నమాట.
సమగ్రంగా తెలిసిన విధానం మాత్రం లేదు. కనుక కంటికి కేవలం దృశ్యమానముగా తెలియబడుతూ ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా తెలియని అంశం చాలా ఉన్నది. చూడండి, ఒక యాపాకు తీసుకోండి. ఇదేమిటంటే ఏమంటారు, దాని యొక్క సైజు విధానాన్ని బట్టి, దాని ఆకారాన్ని బట్టి ఇది యాపాకు అని చెప్పని అంటాం. ఇంకొక ఆకు తీసుకున్నాం, దాని యొక్క విధానం బట్టి దాని మామిడి ఆకు అని చెప్పన్నాం. ఇంకో ఆకు తీసుకున్నాం, ఆకు విధానాన్ని బట్టి ఇంకో ఆకు చింతాకు అని చెప్పని అంటాం. ఇట్లా అనేక రకాల ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ యాపాకు అని తీసుకుందాం. నీకు యాపాకు అనేది నేత్రేంద్రియానికి విషయంగా గోచరించింది. అయితే ఆ యాపాకులో ఉన్న రసాలేమిటి, ఆ రసాల వల్ల ఏ ఏ వ్యాధులకు పనిచేసే అవకాశం ఉన్నది, కనుక దాని యొక్క ప్రయోగాలు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, ఎట్లా చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి యొక్క జ్ఞానం దానికి లోపల చాలా ఉన్నది. అంత లెక్క మనం పోగలిగిన విధానం ఏమి లేదు. ఒక తులసాకు తీసుకుందాం. ఆ తులసాకు మీద నువ్వు ఉద్దులు లెగుస్తాం, నమస్కారం చేస్తాం, దండం పెడతాం. మరి ఇది తులసాకు అని చెప్పి అన్నాం. మరి ఆ తులసాకులో రసాలు ఏమిటి, అవి ఏ ఏ వ్యాధులకు పనిచేస్తాయి, ఎట్లా వాడకం దాన్ని చేయాల్సి ఉంటుంది, ఎట్లా వాడితే మనకి ఆరోగ్యం వచ్చే అవకాశం ఏర్పడుతుంది, ఇదంతా దాంట్లో జ్ఞానం ఉన్నది. అయితే మనకు అంత లెక్క పోగలిగేటువంటి యొక్క నైపుణ్యత లేదు. ఎవరైనా చెప్తారు, అయ్యా తులసాకు తింటే మంచి ఆరోగ్యము, దానివల్ల రక్తం శుద్ధం అవుతుంది, కొన్ని మాటలు విన్నాం కాబట్టి మనం వాళ్ళ మీద విశ్వాస భావాన్ని నుంచి మనం దాన్ని తీసుకుంటున్నాం తప్ప మనకుగా పరిశోధన చేసింది లేదు, అనుభవానికి వచ్చింది లేదు. ఈ ప్రకారంగా చూస్తే విశ్వంలో మన ముందు ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి యొక్క ఏ విధానాలు ఉన్నాయి, అవన్నిటిని మనం ఇప్పుడు పరిశోధన చేసి వాటిలో ఏమున్నాయి, ఏ గుణాలు ఉన్నాయి, ఏ రసాలు ఉన్నాయి, అవి ఏ ఏ వ్యాధులకు పనిచేస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పనంటే మన జీవితం మొత్తం చాలదు. మన చుట్టూ ఉన్నటువంటి చాలు, ఆకులు, కొమ్మలు, పిందులు, పూతలు చాలు. కాబట్టి వాటిలో ఎంతో జ్ఞానం వాటిల్లో ఉన్నది. కానీ అంత లెక్క పోగలగడానికి మనకి తీరిక లేదు, మనకు ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా చెప్పితే దాన్ని చేసుకుని తినటమే తప్ప మనకి తెలిసిపోతున్న విషయం కాదు. అవన్నిట్ల యొక్క విషయంలో మనకేంటంటే అజ్ఞాతము అంటారు. అజ్ఞాత అర్థములను విషయం చేసి చూపించున్నవి ఇంద్రియములు. కాబట్టి నువ్వు ప్రయోగం చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి. నీకు ఆ ఆకులలో ఉన్న రసాలు కానీ, వాటి వల్ల ప్రయోగాలు కానీ, వాటి వల్ల ఉపయోగాలు కానీ, అవి ఏ ఏ వ్యాధులకి ఉపయోగపడతాయో కూడా తెలుస్తాయి నీకు. అంతలెక్క నువ్వు పోగలిగేటువంటి యొక్క నైపుణ్యత నువ్వు పెట్టుకోవాలి, తీరిక పెట్టుకోవాలి. మనం అంత లెక్క మనకున్న పనులు, మనకున్న అవసరాలకి అంత లెక్క కాబట్టి అవన్నీ కూడా మనకి ఎట్లా ఉన్నాయి అంటే అజ్ఞాతములై ఉన్నాయి, తెలియనితనముతో ఉన్నాయి. తెలిసింది ఏమిటయ్యా అంటే ఇది యాపాకు, ఇది మామిడాకు, ఇది చింతాకు, ఇది బాదమాకు, ఇది ఇట్లాగా అంతవరకే తప్ప వాటిని దాటి ఇంకా లోపలికి పోయేటువంటి సామర్థ్యం మన దగ్గర లేదు. అదంతా చూసినట్లయితే అజ్ఞాతము అని చెప్పి అన్నాం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన బాడీ ఉన్నది, మన శరీరం ఉన్నది, మన దేహంతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం, ఇది వింటూ ఉన్నాం, తింటూ ఉన్నాం, కంటూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన వ్యవహారం అంతా కూడా మన బాడీలో ఉన్న జ్ఞానం ఏమిటి, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, అన్నవాహి కానీ ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, ఆ పనిచేసే విధానాలలో ఏ యొక్క కారణం, దానికి ఏటి కారణము, ఏటి వలన అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి, అసలు దాంట్లో పనిచేయడం కారణాలు ఏంటి, అసలు ఏ నడిపిస్తున్నాయి, దాన్ని వెనకాల ఏదో నడిపించడానికి అని ప్రకారంగా పరిశోధన చేసినట్లయితే చాలా జ్ఞానం లోపల ఉన్నది. దీని మీద ఉన్నారు, పరిశోధన చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. దాని మీద ఒక్కొక్కరు కూడా నోసు స్పెషలిస్టు, ఐ స్పెషలిస్టు, స్కిన్ స్పెషలిస్టు, తర్వాత ఈ రకాల హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవం తీసుకుని పరిశోధన చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా చూసినట్లయితే మనకు తెలియకుండా ఉన్న జ్ఞానం చాలా ఉన్నది. మన బాడీనే పెద్ద జ్ఞానం ఇది. మన బాడీ మనకు అర్థం కావాలంటే కనీసం 100 ఏళ్ళు మనం ఏదో మెడికల్ సంబంధంగా పరిశోధన చేయగలిగితే అర్థమవుతుందేమో. అంత విజ్ఞానం లోపల ఉన్నది, అంత పరిశీలన లోపల ఉన్నది, అంత వైజ్ఞానికం లోపల ఉన్నది. ఇదంతా కూడా ఏంటంటే అజ్ఞాతము అని చెప్పని అంటారు. అయితే ప్రయత్నం చేస్తే తెలియబడతాయి, అంతలేక మనం పోలేంగా. అందుచేత అజ్ఞాత అర్థములను విషయం చేసి చూపించున్నటువంటివి ఇంద్రియములు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ఇంద్రియముల చేత మనము ఈ యొక్క ప్రపంచములో ఉన్నటువంటివి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి. కనుక ఆకాశం యొక్క సంబంధముగా శ్రోత్రేంద్రియం ఉన్నది, వాయువు యొక్క సంబంధముగా త్వగేంద్రియం ఉన్నది, అగ్ని యొక్క సంబంధముగా నేత్రేంద్రియం ఉన్నది, జలము యొక్క సంబంధముగా జహ్వేంద్రియం ఉన్నది, పృథివీ యొక్క సంబంధముగా ఘ్రాణేంద్రియం ఉన్నది.
ఉన్నాయి పంచభూతాలే కాబట్టి, పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కనుక ప్రయోగం చేయగలిగితే, ప్రయత్నం చేయగలిగితే ఈ పంచభూతాలలో ఏమున్నాయి తెలుసుకునే అవకాశం మాత్రం వస్తుంది. కానీ పంచభూతముల కంటే విలక్షణమై పంచభూతములకు అతీతమై ఉన్న వస్తువు పారమార్థికం బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మమును ఈ ఇంద్రియాల విషయం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అప్రమేయం. కాబట్టి బ్రహ్మం ఇక్కడేమని చెప్పాడు? అప్రమేయం అన్నాడు. ఎందువల్ల అంటే ఈ ఇంద్రియములు పంచభూతములకు సంబంధించినటువంటివి కాబట్టి పంచభూతాలలో ఏవైతే ఉన్నాయో వాటి వరకు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ పోవడానికి తీరిక, ఇంట్రెస్ట్ నీకుండా అంతవరకే. కనుక పంచభూతముల వరకు పరిశోధన చేసుకోవచ్చు. కానీ పంచభూతములకు అతీతమై, పంచభూతములకు కారణమై, పంచభూతాలకు అధిష్టానమై, అతీతమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఈ ఇంద్రియములు విషయం చేయలేవు. కాబట్టి అది అప్రమేయం. అది అంటే ఇంద్రియ విషయము కాదు కాబట్టి అప్రమేయం అని చెప్పి అన్నారు. అప్రమేయం అనుత్తమం. కాబట్టి లోకంలో దానికంటే ఉత్తమమై ఉన్నటువంటిది ఏది కూడా లేదు. బ్రహ్మమే సర్వోన్నతమై ఉత్తమమై ఉన్నటువంటిది. ఆ బ్రహ్మము యొక్క ఆశ్రయంలో అన్నీ కూడా మంగళకరముగా, పూజ్యవంతముగా, తేజవంతముగా అవుతూ ఉన్నాయి. నీ శరీరాన్ని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, ఇంటికి ఆహ్వానం చేస్తూ ఉన్నారు, ఇంట్లో ఉండమని చెప్పి అంటున్నారు. ఒక పూట ఉండండి మా ఇంట్లో, ఈ పూట మీరు భోజనం చేయండి, ఈ పూట మా విశ్రాంతి పొందండి అనే మాటలనే వాడుతున్నారు. కారణం ఏంటి? ఆ చేతనాశ్రయంలో ఆ దేహం ఉన్నది కాబట్టి. ఎప్పుడైతే ఆ చేతనాశ్రయంలో దేహం వదిలిపోయింది అనుకోండి, అనగా శ్వాస ఊడిపోయింది అనుకోండి, అలాంటి దేహాన్ని ఎవరైనా ఆహ్వానం చేస్తారా? అందుచేత దాన్ని అపవిత్రము అని చెప్పని అంటారు. కాబట్టి అన్నింటికంటే కూడా సర్వోన్నతమై ఉన్నటువంటిది అనుత్తమం. దానికంటే ఉత్తమమై ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఏది కూడా లేదు. బ్రహ్మము సర్వోత్తమము, సర్వోన్నతము, సర్వశ్రేష్టము, మంగళానాంచ మంగళం, పవిత్రానాం పవిత్రమయో మంగళానాంచ మంగళం. అట్టి పవిత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. హరి ఓం తత్సత్.